రైతు గోస బీజేపీ భరోసా పేరుతో బీజేపీ పోరుబాట పట్టింది. ధాన్యం కొనుగోలులో ఆలస్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడుతున్నారు కమలం నేతలు. జిల్లాలో కల్లాల్లో రైతుల దగ్గరకు వెళ్లి స్వయంగా మాట్లాడనున్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు. రైతులకు ఇచ్చిన ఏ హామీ ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటివి మహేశ్వర్ రెడ్డి. కల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధాన్యం ఉందని చెప్పారు. 80% ధాన్యం కొన్నామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. కులకచెర్ల నుంచి గజ్వేల్ వరకు ఫస్ట్ డే భరోసా యాత్ర ఉంటుందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అడుగుతా ఉన్నాను, మరి ఉత్తర తెలంగాణ వైపు మక్కల పంట కానీ, జొన్నల పంట కానీ, మరి దక్షిణ తెలంగాణలో వడ్ల అధికంగా పండించే పంట కానీ, సన్ఫ్లవర్ కానీ, శనగలు కానీ, మరి 10 పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించి మరి ఎన్నికలకు హామీ ఇచ్చినటువంటి ప్రతి గింజ కొంటామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కనీసం కొనుగోలు కేంద్రాలను కూడా నడపలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు 80% కొనుగోలు చేశామని. మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మేము పర్యటిస్తున్నాం, రండి చూడండి, రైతు గోస ఒకసారి చూడండి. ఈ రోజు కళ్ళల్లో పండించినటువంటి పంటను కనీసం కొనుగోలు చేయక రైతులు అమ్ముకోలేక దళాలకు అమ్ముకునే పరిస్థితిని మేము మీకు చూపిస్తాం. మీరు చెప్తా ఉన్నారు కదా 80% మేము కొనుగోలు చేశామని. అసలు మీకు ఎవరిస్తా ఉన్నారు లెక్కలు అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి గారు నిన్న 80% మేము కొనుగోలు చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మీరు కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు అమ్మలేక రైతు గోసపడతా ఉంటే అకాల వర్షాలు వస్తా ఉన్నాయని, వారం రోజుల లోపల మాన్సూన్ వస్తుందని చెప్పి రైతు బాధపడతా ఉన్నాడు. కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పటిలోగా మీరు ఈ కొనుగోలు పూర్తి చేస్తారో చెప్పాలా. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందే. ఈరోజు తడిసిన ధాన్యం అని మాయిశ్చర్ పేరు మీద మీరు కాలయాపన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. మేము ఈరోజు రైతు గోస బీజేపీ భరోసా పేరు మీద ఈరోజు అనేకమైనటువంటి కొనుగోలు కేంద్రాలను మేము పర్యటించబోతా ఉన్నాం. కునకచెర్ల నుంచి మొదటి రోజు గజ్వేల్ వరకు, గజ్వేల్ నుంచి 2వ రోజు వరంగల్ వరకు, వరంగల్ నుంచి మరి పెద్దపల్లి వరకు 3వ రోజు మొదటి 3 రోజుల షెడ్యూల్ ని ప్రకటించాం. కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు మాయిశ్చర్ పేరు మీదనో ఈ రోజు అధికంగా కొనుగోలు చేసేటువంటి సంచికి 4 కిలోల అధికంగా జోకేటువంటి ధాన్యం అంటే 40 కిలోల సంచికి 4 కిలోలు అంటే దాదాపు 10% అధికంగా జోకుతా ఉన్నారు కదా. మరి జోకేటువంటి 10% అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులకు 9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా జోకుతా ఉన్నారు కదా. మరి 9 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఎవరి ఖాతాలకు పోతా ఉన్నాయి? 9 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అంటే వరి ఎవరి జేబులకు పోతా ఉన్నాయో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. కేవలం ఈ రోజు దోపిడీ చేస్తూ రైతులు దగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మెడలు వంచి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడడానికి, రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ఈరోజు చేసేటువంటి యాత్ర ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతు పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేస్తాం.